అన్నీ తెలిసేది అక్కడ. అండ్ మీ యొక్క పాట ఇప్పటికీ ప్రతి పెళ్ళిళ్ళలో మోగుతూనే ఉంటుంది. నాకు అది రావంగానే ఆహా, నా పెళ్ళప్పుడు కూడా మా డాడీ ఈ సాంగ్ కంపల్సరీ వేయిస్తారు కదా. మీ డాడీ ఆ పాట వేసినా వేయకపోయినా వీడియో తీసి వీళ్ళంతా తిరిగి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ పాట వేసిస్తారు. శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు అని బాగా అదే మహానుభావులు కేవి మహాదేవన్ గారు, ఆరుద్ర గారు రాసిన ఆరుద్ర గారు, బాపు గారు, రమణ గారు, అందుకే వాళ్ళు మహానుభావులేమో. అలాంటి వాళ్ళు తయారు చేస్తే అట్లాగే ఉంటుంది అన్నట్టు. మళ్ళా మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరు ఇప్పుడు విఐపి భగవద్గీత వేసేవాళ్ళు అంతకుముందు, అంటే స్వామివారికి వాళ్ళు చనిపోతే భగవద్గీత వేసేవాళ్ళు. ఇప్పుడు అది మానేసి ఆ నలుగురు ఒక్కరై పుట్టడం ఒక్కరై పోవడం. విఐపీలందరికీ, విఐపీ అని కాదు ఎవరిపైనా ఆ పాట వేసేస్తారు. సో గమ్మత్తు ఎక్స్ట్రీమ్స్ కదా ఇవన్నీ. ఒక మనిషి ఒక కళాకారుడి జీవితంలో ఇలా మిగిలిపోతే అది నిజంగా గొప్ప విషయం. థ్యాంక్స్ టు ద పీపుల్ హూ అది తయారు చేసిన వాళ్ళకి ఆ క్రెడిట్ చెందుతుంది. ఆ పాత్ర, మళ్ళీ ఆ పాత్ర కోసం లిరిక్స్ రాసిన పర్సన్ అద్భుతం అద్భుతం. చైతన్య ప్రసాద్ అని లవ్లీ ఫిలం, చాలా అద్భుతంగా రాశారు. చాలా బ్రహ్మాండంగా చంద్ర సిద్ధార్థ డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. అవన్నీ మెమరీస్ కదా, గుర్తుంటాయి, గుర్తుండిపోయి. ఇప్పుడు అదే చెప్తున్నా, సినిమా చేయటం ఒక ఎత్తు అయితే గుర్తుండిపోయే సినిమాలు చేయటం ఒక ఎత్తు. అది నిజంగా ఏ కళాకారుడికైనా అది అదృష్టం అని నేను అంటాను. మనకంటూ కొన్ని సినిమాలు చెప్పగానే గుర్తుండిపోయేటట్టు ఉన్నాయి. చివరికి మిగిలేదు అదే కదా. మనం పర్మనెంట్ కాదు, మనం పర్మనెంట్ ఉన్నాం. జ్ఞాపకాలే, జ్ఞాపకం ఇన్ ద సెన్స్ ఆ సినిమాలో అని అందరూ దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, జీవితంతో మనతో దాన్ని రిలవెంట్ చేసుకోవటం, అది అలా కొన్ని మిగలటం అదృష్టంగా నేను అనుకుంటాను. అదే అదృష్టం. మనం డబ్బు ఎంత సంపాదించినా మనం పట్టుకెళ్ళేలే పెట్టేలే కదా. పొరపాటున కూడా ఇంతవరకు ఎవడో ఒక రూపాయి తీసుకెళ్ళినట్టుగా నేను తెలుసుకోలే ఇంతవరకు. సో అందుకని అది పర్మనెంట్ కాని దానికోసం ఎందుకు వేస్ట్. ఇప్పుడు మనం ఏదైనా పర్మనెంట్ వాటి కోసం ప్రయత్నం చేయాలి. సార్ ఇప్పుడు ఎవ్రీడే కంపల్సరీ ఏదో ఒక ఛానల్లో రోజు నేను మిమ్మల్ని చూస్తాను. అండ్ మీరు సడన్గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్, ఆ సీన్స్, అక్కడ జరిగిన సందడి, లేకపోతే ఏం రోల్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది మీ సినిమా రాగానే? ఎట్లా అంటే జీవితంలో మనకు అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండకపోవచ్చు, కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి. ఎందుకని ఆ స్థితి, ఆ పరిస్థితి, అప్పుడున్నటువంటి మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి. అట్లాగే 245 లెక్క కరెక్ట్గానే ఉంది. 245లో 245 సినిమాలకి ఇన్సిడెంట్స్ ఉండకపోవచ్చు. బట్ కొన్ని ఇప్పుడు లేడీ స్టైల్ డూ ఆర్ డై పరిస్థితి. ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే అందులో సినిమా చేసాం, ఫ్లాప్ అయిపోయింది, మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం, ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుకునే పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం, దానికోసం ఎలా ఫైట్, ఒక ఫైట్. ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఎంత కష్టపడి చేస్తే ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి. మన కష్టం మనం పడతా ఉంటే అవతల దాని సిచ్యుయేషన్కి అది కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి. అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా, ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తుంది. సార్ ఇప్పుడు 2010 నుంచి 2020 మన 10-20 ఈ 10 ఇయర్స్లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్తో ప్రతి ఒక్కరితో మీరు జర్నీ చేశారు, ఆల్మోస్ట్ అందరితో. సో అందరి గురించి ఒక్కొక్క లైన్లో నాకు అందరు కాదు, అందరూ ఇప్పుడున్న జనరేషన్కి అంటే ఎందుకు నేను సెపరేట్ చేయలేను అన్న దానికి నేను చెప్తా. ఎందుకనంటే అందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంది. దే ఆర్ ఆల్, వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ. అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ ఇలాగా ఒక క్యారెక్టర్ అలాగా అంటానికి లేదు అసలు. అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు. ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్. నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ. చాలా నిజంగా ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్
వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు నిజంగా మాకు ఒకరోజు మేము చేసే హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండ్ అని అంటే ఆ బ్రాండ్, ఇప్పుడు కామెడీ ఆ బ్రాండ్ అని అంటే నా బాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని. ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండ్, ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాళ్ళం.